ఈ నెల 4వ తారీఖున జరిగినటువంటి 'సంధ్యా థియేటర్' తొక్కిసలాటలో జరిగినటువంటి విషయాలన్నీ మీకు తెలిసినవే. అయితే ఇప్పుడు సినిమా పెద్దలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడని అందరూ కూడా భయపడ్డారు. ఎందుకంటే బెనిఫిట్ షోలని అలాగే టికెట్ ధరలు పెంచకుండా నిషేధం విధించింది ప్రభుత్వం. దాంతో భయపడినటువంటి పెద్దలందరూ ఇప్పుడు ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజు ఆధ్వర్యంలో కలవడం జరిగింది అందరూ కూడా. నాగార్జున, వెంకటేష్ అలాగే రాఘవేంద్రరావు లాంటి పెద్ద పెద్ద దర్శకులు, హీరోలు, డైరెక్టర్లు అందరూ కూడా వెళ్లారు. అయితే వీళ్ళందరితో పాటు చాలామంది 21 మంది నిర్మాతలైతే వెళ్ళడం జరిగింది. అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకున్నారు. అయితే సర్కార్ నుంచి సినిమా పరిశ్రమకి కొన్ని ప్రతిపాదనలు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడే అందినటువంటి తాజా వార్త విషయం ఏంటంటే, డ్రగ్సు అలాగే మాదక ద్రవ్యాల నిర్మూలన, అలాగే మరికొన్ని సామాజిక బాధ్యతలు సినిమా పరిశ్రమ తీసుకోవాలి. అలా తీసుకుంటేనే అది కూడా చిత్తశుద్ధితో పనిచేయాలి. ప్రతి ఒక్క హీరో కూడా డ్రగ్స్‌కి అలాగే మాదక ద్రవ్యాలకి వినియోగానికి దూరంగా ఉండాలని ప్రజలకైతే పిలుపునివ్వాలని ఒక చిన్న వీడియో చేయమని ఇంతకుముందే రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది. ఇప్పుడు కూడా అలాగే చెయ్యాలి. చాలామంది అది పట్టించుకోవడం లేదు. హీరోలు ఎందుకు పట్టించుకోలేదు కూడా ఆయనైతే వివరణ ఇమ్మని కోరారు. ఇదే కాకుండా ప్రతి సినిమా స్టార్టింగ్‌లో అలాగే ఎండింగ్‌లో ప్రతి హీరో ఆ సినిమా హీరో అయితే డ్రగ్స్‌కి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునివ్వడం అయితే జరిగింది. అలా కొన్నైతే ప్రస్తుతానికైతే సర్కార్ నుంచి సినిమా పరిశ్రమకి ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది.